ఈ సినిమాని చాలా వెరైటీగా ఒక ముహూర్తం పెట్టుకుని అదే టైంకి వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా కూడా ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం ఒక ముహూర్తం టైం పెట్టుకుని అదే టైంకి వరల్డ్ వైడ్ షోస్ వేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్ కి అండ్ ఈ నారి నారి నడుము మురారి సినిమాకి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ఆ స్లో మోషన్ షాట్లు, ఎలివేషన్ షాట్లు అండ్ సినిమాలో మేజర్ ఫైట్స్ కూడా ఏం లేవు. ఒకే ఒక ఫైట్ ఉంటుంది, అది జస్ట్ ఒక 30 seconds ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా రెండంటే రెండే ఉన్నాయి. చాలా కాలం తర్వాత నేను తెలుగు సినిమాలో తెలుగు పాటలు వింటున్న ఫీలింగ్ వచ్చింది. అవి ప్లే అవుతున్నంత సేపు వాటి లిరిక్స్ ప్రాపర్ గా వినిపించాయి. హోల్ మూవీలో 90% ఆఫ్ ద కామెడీ ఓన్లీ డైలాగ్ వర్షన్ మీదే బేస్ అయి ఉంటుంది. అలా త్రూ అవుట్ ద మూవీ డైలాగ్ వర్షన్ తో కామెడీ రాయడం అనేది అంత ఈజీ పని కాదు. అంటే నిన్న అనగనగా ఒక రాజు సినిమా రివ్యూలో చెప్పాను కదా, కామెడీ అనేది స్టోరీతో పాటు ఫ్లో లో వెళ్ళిపోతుంది. నీకు అసలు ఎక్కడ స్టోరీ ఫ్లో అనేది అయితే ఆగదు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఈ సినిమాలో యాక్టర్లకి సాగర్ సంగమంలో కమల్ హాసన్ లాగా బేబస్మైన పెర్ఫార్మెన్స్ చేసే స్కోప్ అయితే ఏం లేదు. కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ వరకు వాళ్ళు ఎంత పెర్ఫార్మ్ చేయాలో ఎగ్జాక్ట్ గా అంతే పెర్ఫార్మెన్సెస్ ఇచ్చి క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ బిహేవియర్స్ అనేవి ఎక్కడ మిస్లీడ్ అవ్వకుండా చూసుకున్నారు. అలాగే మనకి స్క్రీన్ మీద కనబడే ప్రతి క్యారెక్టర్ కి ప్రాపర్ స్కోప్ అయితే ఉంది సినిమాలో. ఏ ఒక్క క్యారెక్టర్ ని కూడా ఆ సీన్ కోసం మాత్రమే తీసుకొచ్చి ఆ సీన్ వరకు పెట్టుకుని నెక్స్ట్ సీన్ లో మాయం చేసేలా అయితే లేదు. సంక్రాంతికి వచ్చిన సినిమాలో ఈ సినిమాలో సత్యగారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలో ఈ సినిమా లాస్ట్ మూవీ అని చెప్పాను కదా. అండ్ అలాగే మేజర్ థింగ్ ఏంటంటే లీస్ట్ నెగిటివ్ పాయింట్స్ ఉన్న సినిమా కూడా ఇదే. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే 2 సాంగ్స్ లో ఒక సాంగ్ అనేది ఆ ప్లేస్ లో అనవసరం. అసలు ఆ పాట లేకపోయినా సినిమాకి ఏం కాదు. నెక్స్ట్ ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఏంటంటే డ్యూరేషన్. 20 minutes సినిమాని అయితే కట్ చేసి వచ్చు సెకండ్ సాంగ్ తో కలిపి. డైరెక్టర్ ఏ కథను అయితే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని క్రిస్టల్ క్లియర్ గా స్ట్రైట్ గా చెప్పి ఇంటికి పంపించేస్తే వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ కదా. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆర్టిస్టుల ఫేస్ అనేది కెమెరామెన్ ప్రాపర్ లైటింగ్ వాడకపోవడం వల్ల హాఫ్ షేడెడ్ లోనే మాక్సిమం కనిపిస్తాయి. అంటే ఒక ఆర్టిస్ట్ ఫేస్ స్క్రీన్ మీద ఉందంటే ఆ ఫేస్ కి ఏదో ఒక సైడ్ నుంచే లైటింగ్ ఉంది, సో రెండో సైడ్ డిమ్ గా కనిపించడం లేదంటే కంప్లీట్ గా షాడోస్ పడడం అయితే జరిగింది. దానివల్ల ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్ గా కనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న గెస్చర్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే ఫర్ సపోజ్ ఆర్టిస్ట్ అనేవాడు గోడ ముందు నిలబడి ఉన్నాడు అండ్ ఆ గోడ మీద ఏదో రాసుంది. అలాంటి మైన్యూట్ థింగ్స్ లో కూడా చాలా జోక్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే కొంచెం క్రిస్ప్ గా కట్ చేసి జనాలకు ఒక 2 గంటలు మంచి సినిమా ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అయ్యేది. నన్ను అడిగితే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో ఈ సినిమాదే బెస్ట్ స్క్రిప్ట్.